హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్. ఎర్లీ మార్నింగ్ నైట్ ఇంట్లో ఫ్యాన్లన్నీ పోనీయండి. 2 టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ అనమాట. ఫ్యాన్లు పోవడంతో నైట్ అంతా పిల్లలు సరిగ్గా పడుకోలేదు. అని చెప్పారు. ఇంకా అలాగ ఒక ఫ్యాన్ బాగైంది కదా అని చెప్పేసి సీలింగ్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ బాగించాము. ఇంకో టేబుల్ ఫ్యాన్ అయితే ఉండిపోయిందండి ఇంట్లోనే. ఎక్స్చేంజ్లో మార్చుదామని అనుకుంటున్నాము. ఎక్స్చేంజ్లో ఫ్యాన్కి ఎంత పడింది ఏంటన్నది, మేము ఎప్పుడు వెళ్ళింది అన్నది తప్పకుండా వీడియో అయితే పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోని మొదటిసారి విజిట్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉంది ఏంటన్నది చెప్పి. ఇది ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే మళ్ళీ ఈవినింగ్ ఫ్యాన్లు ఉండవు పిల్లలతో. మధ్య వేసవికాలం కదండి, గంటకి ఫ్యాన్లు వేస్తూనే ఉంటారు పిల్లలు. 5 నిమిషాలు కరెంటు పోతేనే గాలి లేక అసలు ఉండకపోతున్నారు పిల్లలు. కానీ ఎర్లీ మార్నింగ్ అయినా ఒక 1.5 గంటన్నర 2 గంటల్లో ఫ్యాన్లు అయితే బాగు చేస్తారనమాట. అప్పుడు ఊపిరి పీల్చుకోనండి లోపల ఎక్కిగలు లేచాడు. ఏంటో జరుగుతుందన్న ఫీలింగ్లో ఉన్నాడు అనమాట. ఫ్యాన్ తిరగడం చూసి కేకలు వేసేస్తున్నాడు. ఇంకా మా పెద్ద పిల్ల అయితే ఇంకా లేగలేదనమాట. ఫ్యాన్ అయితే బాగా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ 3 పిల్లలతో గాలి లేకపోతే ఏం చేయాలా అనేసి చాలా టెన్షన్ పడ్డా. ఆఖరికి ఎలాగైతే ఫ్యాన్లు బాగాయినాయి అనమాట. కనీసం ఒక్క ఫ్యాన్ ఉన్నా సరిపోతుంది కదండి, మొత్తం ఫ్యాన్లన్నీ పోయినాయి. ఏదో చెప్పుకొని ఒకదానికి చెప్పుకొని పోయినట్టు పోయినాయి అనమాట. ఫైనల్లీ ఫ్యాన్లో 2 అయితే బాగా అయిపోయినాయి అనమాట. ఒకటి సీలింగ్ ఫ్యాన్, ఒకటి స్టాండ్ ఫ్యాన్. ఆయన ఫ్యాన్ బాగు చేసేలోపు నేను ఇంట్లో పనులన్నీ చక్కబడేసుకున్నానండి. గబగబా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకుని గిన్నెలు అయితే తోమేసుకొని ఇల్లంతా శుభ్రంగా తుడిచేసుకున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా నా ఫోన్ కూడా కొంచెం ప్రాబ్లంగా ఉందండి. అందుకని ప్రతి ఒక్కటి వీడియో తీయడానికి అవ్వట్లేదు. కెమెరాస్ కూడా సరిగ్గా లేవన్నమాట. అందుకే వీడియో కూడా కొంచెం క్లారిటీ లేకుండా వస్తుందన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒక సీలింగ్ ఫ్యాన్ అయితే బాగా చేస్తున్నారు. టేబుల్ ఫ్యాన్ అయితే బాగా అయిపోయిందనమాట. వీళ్ళకు మా పెద్ద పాప అయితే ఇంకా లేవలేదు. హాల్లో ఫ్యాన్ పనిచేస్తుంది. ఇంకా మా వారు ఆయనకి చెప్తున్నారు అన్నమాట, ఈ ఫ్యాన్ వల్ల ఎంత బాధ వచ్చింది, నిన్న పొద్దున్నే ఇబ్బంది పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి. ఎర్లీ మార్నింగ్ అసలు 7:30 మధ్యలో అనమాట. ఇంకా అసలు ఎలాగంటే నైట్ ఫ్యాన్లు పోనీయండి. తెల్లవారుజామున 2:30 నుంచి 3:30 ఆ ప్రాంతంలో ఫ్యాన్లు అయితే పోయినాయి సడన్గా. మేము అసలు షాక్ అయిపోయాం అనమాట. ఒకదాని తర్వాత ఒకటి పోయేసరికి. ఇదిగోండి సీలింగ్ ఫ్యాన్ అయితే బిగించేశారనమాట. అది బిగించేసాక కాస్త ఊపిరి పీల్చుకున్నాం అనమాట.